హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. గడిచినటువంటి కాలాల్లో చాలా మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు చూసినప్పుడు మత్తయి సువార్త, ఒకసారి మార్కు సువార్త తీయండి, 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. యేసు ప్రభువారు అలనాడు శిష్యులకు చెప్తున్నటువంటి మాటల కోసం మనం ధ్యానిద్దాం. అమ్మా 15వ వచనం కూడా చదవండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడుతున్నటువంటి మాటల్లో యేసు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్న మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ రోజు శిష్యులకి మాత్రమే కాదు, ఈరోజు సంఘానికి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవుని యొక్క మాట. హల్లెలూయా. మనం కూడుకున్నప్పుడు చాలా పాత చింతకాయ పచ్చడి మాటలన్నీ కూడా మాట్లాడుతుంటాం, కానీ దేవుని యొక్క మాట తెలియజేయాలి. హల్లెలూయా. ఈరోజు ఒక తల్లిగారు, మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక తల్లిగారు వచ్చి, బాగున్నారా అమ్మ, బాగున్నారా నాన్న, బాగున్నారా, మా పాప బాగుందా అని అడుగుతుంటే, అవునమ్మా అందరు బాగున్నారు, మీరు బాగున్నారా అన్నాను వాక్యం ఆపేసి. అప్పుడు వాక్యం ఆపేసిన తర్వాత అప్పుడు తల్లిగారితో మాట్లాడుతూ, అమ్మా మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి అన్నాను. అప్పుడు ఆ అమ్మ అంటది, నా దేవుళ్ళు ఉన్నారు, నా దేవతలు ఉన్నారు నాయన, నాకు ఆశ ఉంది కానీ అవి నన్ను బతకనివ్వట్లేదు అని అన్నారు. హల్లెలూయా. అయితే అమ్మా, ఈ దేవుడు మోక్ష మార్గానికి తీసుకెళ్లే దేవుడు. మనం మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఆ యేసు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు పోలేడని అని చెప్తున్నాడు. కనుక ఆయన నమ్మితేనే నీ స్వర్గానికి వెళ్తావు అని మొదలెట్టి ఈరోజు వాక్యం అంతా ఆమెతో ముగించబడింది. హల్లెలూయా. చిన్న మాట కాదు అది, చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆమె, నాయన నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చాలా ఇంపుగా మాట్లాడుతున్నావు, చాలా చక్కగా వింటున్నాను, నాకు ఈ దిక్కుమాలది పోతే బాగుండును, లోపల నన్ను పట్టి ఆవరిస్తుంది, నన్ను గలిబిలు చేస్తుంది, నన్ను పాడు చేస్తుంటుంది, నన్ను తిననివ్వదు, ఉండనివ్వదు, కురుకుపోనివ్వదు, అలాంటి పరిస్థితి నాది. ఆయన ఆ దేవుడు గొప్పవాడే నాయన అని చెప్తూ ఒప్పుకొని చక్కగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇది ఏమైనా కానీ కొన్నిసార్లు అనుకుంటాను, వాక్యం చెప్పినప్పుడు మధ్యలో ఈవిడ శోధన ఏంటి నాకు అనిపించేది, కానీ శోధన కాదు, అవసరం అనుకొని మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంఘ పిల్లలు అన్నారు, పాస్టర్ గారు ఆవిడకి సువార్త చెప్పినట్టుగా ఉంది, మాకు బేసిక్ అనేది మాకు తెలియజేసినట్లు ఉంది, మేము చాలా బలపరచబడ్డాం, నన్ను కూడా అలాంటి దురాత్మే నన్ను కూడా ఆవరిస్తుంది, నన్ను కూడా బలహీనపరుస్తుంది, నేను బాప్తిస్మం పొందుకున్నాను, బల్లారాధన తీసుకుంటున్నాను, కానీ ఆ దురాత్మ మాత్రం మళ్ళీ వచ్చి నన్ను కలవరపరుస్తుంది, నా పిల్లల్ని చంపేస్తానని చెప్తుంది, నా పిల్లలను పాడు చేస్తానని చెప్తుంది, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు మొక్కుబడులు ఏం చేస్తావు అని చెప్పి నన్ను అడుగుతుంది. దరువు ఎవరైనా దప్పు కొడితే చాలు ఆ ఆత్మ నా మీదకి వచ్చి నేను ఊగుతున్నట్టుగా చేసేస్తాను, నాకు తెలియదు అప్పుడు ఆ ఆత్మ నా మీదకి వచ్చిందని, ఆ దురాత్మ నా మీదకి వచ్చిందని నాకు తెలియదు, నేను ఆ సౌండ్ వింటే చాలు నా ఊళ్ళల్లో పులిసిపోయినట్టుగా గెంతుతాను, నాకు తెలియదు, అందులో నేను ప్రవచిస్తానట, నాకు తెలియదు, ఇలాంటి దురాత్మ చేత నేను శోధింపబడుతున్నాను పాస్టర్ గారు అని చెప్పగానే చాలా బాధేసింది. హల్లెలూయా. ఈ సందర్భాలలో సాతానుడు గురుగులు జల్లి వెళ్ళిపోతున్నాడు. ఆ గురుగులు ఎప్పుడు ఎలా పనిచేస్తున్నాయో తెలియటం లేదు. ఒక్కొక్కరికి దురాత్మలు ఉంటే, ఒక్కొక్కరికి ఇంకొక లాంటి ఆత్మ ఉంటే, ఇంకొక లాంటి ఆత్మ ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క సాతాను యొక్క శక్తుల చేత పీడింపబడుతూ బాధింపబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు దీనన్నా దేవుని బిడ్డమైనటువంటి మనం
మనం ప్రార్థన చేయాలి. అలాంటి స్థితిలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. పడిపోయిన వారిని లేపబడులాగిన శక్తివంతమైనటువంటి ప్రార్థన చేసి అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నవారు విడిపించబడినట్టుగా ప్రార్థించాలి. హల్లెలూయా. ఈరోజు సువార్త ప్రకటించినప్పుడు చాలా సంతోషం వేసింది. మనం ఎప్పుడు వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. సువార్త బేసిక్ ఆదాము అవ్వలు వారి యొక్క పతనం చేయడానికి సాతాను అనేటువంటి వాడు ఎలాగా వచ్చాడు, ఆ దేవదూతలు ఎప్పుడు పడిపోయారు అనేటువంటి విషయాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ దేవదూతలు ఆ ఆత్మ వచ్చి సర్పంలో దూరి మోసం చేశాడని, పడిపోయారని, చనిపోయారని, ఆత్మీయంగా పతనమైపోయారని, మొదటి ఆదాము నుంచి మరణం వచ్చిందని, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి వలన జీవం వచ్చిందని వారికి తెలియజేసినప్పుడు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మన దగ్గర కూడా ఆ బేసిక్ నాలెడ్జీ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ అనేది ఏంటి? మనము ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటాం? భూమి మీద కాలం గడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోకానికి తెలియదు, కానీ మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మనకు తెలిసిన దాన్ని మనం ఇతరులకు బోధించాలి. అదే సువార్త. అందుకని ఆయన అంటాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. హల్లెలూయా. నమ్మి విశ్వాసం ఉంచినవాడు రక్షించబడతాడు. బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. రక్షించబడితే సరిపోయిందా? రక్షించబడితే సరిపోతుందా? లేదు. ఇంకా రక్షించబడిన వారి యొక్క జీవితాల ద్వారా కొన్ని కార్యాలు జరగాలట. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడతారు. దేవుని వాక్యం చెప్తున్నట్టుగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడం నీ వంతు. అది ఫలభరితంగా మారి రక్షణ పొందుకోవడం ఆయన వంతు. ఆయన కార్యాలు చేస్తుంటాడు. వారు రావడము రాకపోవడము అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటుంది. హల్లెలూయా. నీకు అప్పగించబడినటువంటి పని అయితే నువ్వు నమ్మకంగా జరిగించాలి. ఏంటి అంటే సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. నువ్వు పొందుకున్న రక్షణ కోసం నువ్వు పొందుకున్నటువంటి అనిత్య జీవాన్ని ఇతరులకు తెలియజేసేటువంటిది సువార్త. అయితే నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది ఒక దినాన్న. మంచిది. నమ్మిన వారి వలన ఏం కార్యాలు జరుగుతాయట? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. హల్లెలూయా. నమ్మినటువంటి వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అది చదువుదామా ఒకసారి? ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ కార్యాలు జరుగుతాయి అన్నారు. ఆ కార్యాలు ఏంటంటే దయ్యాలు వెలగొట్టబడతాయి. హల్లెలూయా. దయ్యాలు వెలగొట్టే శక్తి మీకుందా? దయ్యాలను వెలగొడతానన్న విశ్వాసం మీకుందా? దయ్యాలను వెలగొట్టగలను అన్నటువంటి నమ్మకం ఉందా? మనం దయ్యం పట్టినోడు ఆ మాత్రం దూరం కేకలు వేస్తుంటుంటే ఇక్కడి నుంచి నా మీదకి రాకూడదు అనుకొని బయలుదేరుతాం. అంటే రక్షించబడిన తర్వాత ఇంకొక కోణంలోనికి ఎదగాలి కదా. అంటే రక్షించబడినటువంటి నీవు రక్షించబడితే సరిపోదు. రక్షించబడి పరిపూర్ణత చెందిన అనుభవంలోనికి వస్తున్నప్పుడు దెయ్యాలు నీ దగ్గర నుంచి విడిపించబడతాయి. హల్లెలూయా. ఎవరంటారు? పౌలు తెలుసు, పేతురు తెలుసు, యోహాను తెలుసు, నువ్వెవడురా యేసునామమున దెయ్యాలు వదలగొట్టడానికి వచ్చావు అని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులట లొంగ తీసుకొని దెయ్యం ఈడ్చికొట్టిందట. హల్లెలూయా కదా, బైబిల్లో ఉంది. ఈడ్చికొట్టింది అంటే వారు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వీరు ఎందుకు వెళ్ళగొడుతున్నారు? హల్లెలూయా. ఈరోజు దినాన్న నీవు దానిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీలో ఆ బలం ఎందుకు లేదు? ఆ విశ్వాసం ఎందుకు లేదు? ఆ శక్తి ఎందుకు లేదు? హల్లెలూయా. ఆయన నివసించేటువంటి గుడారం, ఆయన నివసించేటువంటి ఇల్లు, ఆయన నివసించేటువంటి ఆలయం, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు అడిగరా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దేవుడు నివాసం చేయగలిగినటువంటి ఆలయముగా నీవు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఏంటట, నీ ముందు రూపపడుతున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు.
ఆ సాతాను యొక్క దురాత్మ యొక్క ప్రభావాలు ఏవి కూడా నీ ఎదుట నిలవజారవు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు శక్తిహీనులమయ్యాము, ఎందుకు బలహీనమయ్యామంటే రక్షించబడినటువంటి అనుభవంలోనే ఉండిపోయాం. హల్లెలూయా. బలిపీఠం దగ్గరికి వచ్చినటువంటి అనుభవం ఇంకా ఉంది. ఇంకా పరిశుద్ధ స్థలంలో సమీపించేటువంటి అనుభవం రావాలి. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఆవరణం ముందున్నటువంటి గంగాలం దగ్గర నీళ్లుంటే ఆ గంగాలలో కాలు కడుక్కొని రక్షించబడినటువంటి అనుభవంలో ఉండిపోయాం. పాత నిబంధన కాలంలో మందిరం ముందు ఆవరణం ఉంది. ఆవరణంలో ఏముందట? గంగాలం ఉంది, బలిపీఠం ఉంది. గంగాలం దగ్గర ఉన్నటువంటి నీళ్లు తీసుకొని కడుక్కోవాలి శుభ్రంగా. కడుక్కున్న తర్వాత బలిపీఠానికి సమీపించాలి. హల్లెలూయా. బలిపీఠం మీద సమీపించి నీకు బదులుగా ఆ వధించబడినటువంటి బలి పశువుని తీసుకుని వెళ్ళి చర్మం ఒలవాలి, ఆ తల పేక ఆ జంతు కళేబరం నుంచి ఆ యొక్క తలను వేరు చేయాలి. హల్లెలూయా. ఆ తల వేరు చేయబడాలి. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి చర్మం అంతయు వలవాలి. తన పొట్టు పేడంతా తీసి పాలెం వెలుపల నిర్దేశించబడినటువంటి స్థలంలో వేయాలి. ఈ యొక్క అవయవాలన్నిటినీ విభజించి దాహన బలి పశువులు ఆ యొక్క అగ్ని మీద కట్టెల మీద వేసి పూర్తిగా దహించాలి. హల్లెలూయా. పూర్తిగా దహించినటువంటి ఆ బలిని దేవుడు చాలా ఇంపుగా ఇష్టపడతాడు. ఈరోజు దినాన ఆ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. గంగాల దగ్గర కాలు కడుక్కున్నాం. దాహన బలి పశువు దగ్గరికి దాహన బలి ఇవ్వడానికి పశువు దాహన బలి పీఠం దగ్గరికి తీసుకెళ్తాను. హల్లెలూయా. దాహన బలి పీఠం దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి కార్యాలు ఏమవ్వలేదట? దహించబడలేదు. హల్లెలూయా. అర్థమవుతలేదా? మన లోపల ఉన్నటువంటి కార్యాలు అంటే ఆ యొక్క వధించబడినటువంటి బలి పశువు యొక్క అవయవాలని ఏమయ్యాయట? కాలి బూడిదగా మారిపోయాయి. ఇప్పుడు రక్షణ పొందుకున్నటువంటి మనము బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క కార్యాలు, మన క్రియలు, శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నీ ఏమవ్వాలట? కాల్చబడి బూడిదగా మారాలి. హల్లెలూయా. బూడిదగా మారాలి. ఈ బూడిద దేవునికి ఇంపుగా ఉండాలి. హల్లెలూయా. అంటే మనం పూర్తిగా ఖాళీ అయిపోవాలి. హల్లెలూయా. అంటే నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా ఖాళీ అయిపోతామో, నా స్వయం అనేది ఎప్పుడైతే పోతుందో, నా స్వనీతి ఎప్పుడైతే పోతుందో, నా రాజ్యం ఎప్పుడైతే పోతుందో, అప్పుడు నాలోనికి ఆయన రాజ్యం వస్తుంది. హల్లెలూయా. నా తల పోయి ఆయన తల వస్తుంది. హల్లెలూయా. నా అవయవాలు అన్నీ పోయి ఆయన అవయవాలుగా మార్చబడతారు. నేను ముందున్నటువంటి వాడిని కాదు. హల్లెలూయా. మునుపు చీకట్లో ఉంటిని, ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయాలను కలిగి ఉన్నాను. హల్లెలూయా. మునుపు చీకటిగా ఉంటిని, ఇప్పుడు వెలుగుగా ఉన్నాను. ఇప్పుడు వెలుగుగా ఉన్నటువంటి నీవు వెలుగుకిను చీకటికి ఏమి సంబంధం? హల్లెలూయా. ఇప్పుడు పాతది వదిలేసావు, మళ్ళీ పాత స్థితికి నీకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ అనుభవాన్ని బట్టి దెయ్యాలు నీ ఎదుట నుండి పారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? దెయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ఏమిటంటే దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. నీ మాట శాసిస్తే చాలు, దయ్యాలు వెలగొట్టబడతాయి. హల్లెలూయా. రోగులు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. మరణకరమైనది ఇది తాగినా నీకు ఎటువంటి హాని చేయదు. హల్లెలూయా. ఎప్పుడు నీవు ఆ స్థితిలోనికి నడిపింపబడినప్పుడు. నేనంటే కాల సమయంలో దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతూ అంటాడు, స్వస్థపరచండి, స్వస్థపరచు శక్తిని ఇచ్చాడు, విశ్వాసంతో ప్రార్థన చేసి స్వస్థపరచండి, రోగులు స్వస్థపరచండి అంటాడు. నువ్వు నమ్మి రక్షణ పొందుకుని అక్కడ ఉండిపోయావు. గంగాలం దగ్గర కాలు కడుక్కుని ఉండిపోయావు. బలిపీఠం దగ్గరికి నీ యొక్క అవయవాలు వెళ్ళలేదు, నువ్వు బూడిది చేయలేదు, కాల్చబడలేదు, నీళ్ళు నీ స్వయం పోలేదు, నీ స్వనీతి పోలేదు, లోకంలో ఉన్నటువంటి కార్యాలు పోలేదు. మరి నువ్వేమో దయ్యాలు వెలగొట్టడానికి బయలుదేరుతావు. అది నాన్న ఈడ్చుకొట్టినటువంటి దయ్యం. హల్లెలూయా.
ఈరోజు కూడా అదే పని చేస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాలు ఆలయంగా మారాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నివసించినాగా మన హృదయాలు ఆయన ఆలయంగా మారాలి. అంటే ఆయన నివాసం చేయడానికి యోగ్యమైన ఇల్లుగా మారాలి. అంటే నా శరీరాశలు, నేత్రాశలు, జీవబడంబాలు అవన్నీ కనబడకూడదు. హల్లెలూయా. అవన్నీ కాల్చబడాలి, అవన్నీ పోవాలి. నా స్వయం పోవాలి, నా స్వార్థం పోవాలి, నా ధనాశ పోవాలి, నాకు కలిగినటువంటి జీవబడంబం పోవాలి. హల్లెలూయా. రోజమ్మా ఏది పోవాలట? లోపల శరీర కార్యాలని పోవాలి. హల్లెలూయా. అవి పోతేనే ఆయన మనలోనికి వస్తాడు. నేను పరిశుద్ధుడును. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధుని సమీపించాలంటే పరిశుద్ధత కలిగి వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు సమీపించలేరు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. హల్లెలూయా. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధతని కలిగినటువంటి అనుభవంలో మనం ఉండాలి. అప్పుడు దెయ్యాలను వెలగొడతాం. ఆ దైవజనుడు అంటాడు, స్వస్థపరచండి, దెయ్యాలను వెలగొట్టండి, మీరు దీవించండి, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుంది, మీరు దేవుని కుమారులు అయిపోయారు. ఎప్పుడైపోయారు? ఎప్పుడైపోయాం మనం? లోపల మామూలుగా వేషధారణ కలిగినటువంటి అనుభవాల్లో ఉన్నట్టుగా లోపల ఉన్నది లోపల ఉంది. హల్లెలూయా. అహరోను చేతికర్ర ఏమైందట? చిగురించిందా? అంటే చేతికర్ర, అహరోను కర్ర చిగురించడానికి గల కారణం అది పూర్తిగా చచ్చిపోయింది, ఎండిపోయింది, జీవం లేదు దానికి. దానిని తీసుకెళ్ళి ప్రభా ఇది మీకు ఇష్టమైతే అని చెప్పి అహరోను కర్ర అక్కడ పట్టడం బట్టి చిగురించింది. మిగతా వారి కర్రలు ఎందుకు చిగురించలేదంటే వారిలో దేవుని ఎదుట వారు అవిధేయులుగా ఉన్నారు, దేవుని ఎదుట ఎంపికైన వారుగా లేరు. ఈయన మాత్రం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం రాత్రి మాట్లాడుకున్నట్టుగా తుమ్మకర్ర మొద్దు నుండి వేరు చేయబడిన తర్వాత, వేరు చేయబడిన తర్వాత దాన్ని తొక్క చెక్కాలి. హల్లెలూయా. దాని ముండ్లు, దాని ముడుసులు అన్నీ చెక్కాలి. అది నునుపుగా చక్కగా చేయబడాలి. బెసలేలికి అది అప్పగించబడినప్పుడు అది చక్కగా చేయబడుతుంది. హల్లెలూయా. గంధపు కర్ర కానీ, టేక్ కర్ర కానీ, ఇంకా సంథింగ్ ఏదో మంచి మంచి కర్రలు ఉన్నాయి, గుగ్గులం కర్రలు కానీ. ఇప్పుడు మధ్యలో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎర్రచందనమే కానీ ఆ కర్రలన్నింటిని కూడా మనం చూసినట్లయితే అవన్నీ విలువైనవిగా మారాలంటే ముందు మిషన్ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మిషన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చెక్కబడిన తర్వాత ఒక ఆకారానికి అవి తీసుకొస్తారు. హల్లెలూయా. అలాగా బెసలేలికి దగ్గరికి ఈ తుమ్మకర్రను ఈ ముండ్లతో, ముసలులతో, వంపులతో, టంపులతో ఉన్నటువంటి ఆ తుమ్మకర్రని తన యొక్క మొద్దు నుండి వేరు చేసి బెసలేలికి అప్పగించారు. బెసలేలేమో దాన్ని మొత్తంగా చక్కగా చెక్కేశాడు. మనం కూడా మన పాత స్థితి నుంచి విడిపింపబడి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చెక్కుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం. హల్లెలూయా. దేవుని వాక్యం నన్ను చెక్కుట ఆశీర్వాదకరం. హల్లెలూయా. వాక్యానుసారంగా నన్ను నేను నడిపించుకోవడం నాకు దేవుని ఎదుట నన్ను నేను లోపడుతున్నటువంటి అనుభవం. అలాంటి అనుభవంలోనికి ఎప్పుడైతే మనం నడిపించబడతామో మన పాత స్థితి గుణాలన్నీ మారిపోతాయి. నేను ఒకప్పుడు ఇది, నేను ఒకప్పుడు అది, నా స్థితి ఇది, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని చెప్తారు. ఇప్పుడు నేను అలాంటి వాడిని కాదు. హల్లెలూయా. నా యందు నేను కాదు, ఆయన నివాసం చేస్తున్నాడు. ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటున్నాం. నేను ఒకప్పుడు హానికరుడును, దూషకుడును, నరహంతకుడును, నేను దౌర్భాగ్యుడిని. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు అన్నమాట? పౌలు గారు కదా. అంటే ఇప్పుడు నేను ఆయన పక్షంగా సిలువ వేయబడడానికి, నన్ను నేను అప్పగించబడడానికి, నన్ను నేను హతసాక్షిగా గావించబడడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. నేను ఒకప్పుడు హానికరుడిని, దూషకుడిని, అర్హంతకుడిని, కానీ ఇప్పుడు క్రీస్తునందున్నాను. హల్లెలూయా. కనుక ఇలాంటి అనుభవం ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తుందో ఆ అనుభవాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం నీకు దొరుకుతుంది. హల్లెలూయా.
దయ్యాలు వెలగొట్టేయడం అంటే అందరూ బయలుదేరుతారు, కానీ దానికి ఒక వెల చెల్లించాలి. ఖచ్చితంగా విలువైంది కొనుక్కోవాలంటే దానికోసం కొంత వెల చెల్లించాలి. ఈ విలువైంది దొరకాలంటే ఖచ్చితంగా నీవు ఇంకనూ క్రీస్తు స్వరూపంలోకి మలచబడాలి, రూపాంతరపరచబడాలి. మనకు ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కొన్నిటిని వదులుకోవాలి, కొంత నష్టపరచుకోవాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ యొక్క ఎనర్జీని అంతటినీ వ్యయపరచుకొని ఈ స్థలం అందు నిలబడితేనే ఆశీర్వాదం దొరుకుతుంది. ఈజీగా దొరకదు. ఈజీగా దొరికింది ఏది కూడా నిలబడదు. హల్లెలూయా. కొంత ప్రయాస అవసరం, కొంత శ్రమ అవసరం, కొంత వ్యయం అవసరం. కనుక నేను మనం అట్టి స్థితిలోనికి మారాలి. ఆయన అంటాడు, వెదలగొట్టండి, స్వస్థపరచండి, మీరు పురుగు, మీరు ధూళి, మీరు దుమ్మి, అయ్యో నేను అపాత్రుడిని, అపవిత్రుడిని అని చెప్పకండి. మీరు పరిశుద్ధపరచబడిపోయారు, మీరు ఆయన యొక్క పిల్లలు, ఆయన యొక్క సొత్తు, మీరు వెళ్ళి దయ్యాలు వెలగొట్టండి అంటే లోపల ఉన్నది లోపల ఉండినే ఉంది, ఏం మారలేదు. ఏం మారినాడు వెళ్తే అక్కడికి వెళ్ళి దాంతో తాపులు గాయాలి. కాబట్టి అటువంటి ఆ స్థితికి కాకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం ఈ స్థితిలోకి ఎదగాలి. హల్లెలూయా. చదవండి, అక్కడ కిందకి వెళ్ళండి. ఏవనగా నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే వారికి చెప్పినటువంటి మాట ఈరోజు నీకు నాకు చెప్తుంది. కానీ నీవు ఏ స్థితికి రావాలి? ఆ స్థితికి రావాలి. హల్లెలూయా. ఏ స్థితికి రావాలి? ఆ స్థితి కంటే క్రీస్తు యొక్క స్వరూపం పూర్తిగా నీ యందు రావాలి. అప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. నా యందు ఆయన ఉన్నాడు, ఆయన యందు నేనున్నాను, నేను ఆయన కలిసి ఉన్నాం. హల్లెలూయా. ఈ తుమ్మకర్ర తీసుకుని వెళ్ళి బెసలేకి అప్పగింపబడింది. బెసలేమో దాన్ని నున్నగా చెక్కేసి మందసాన్ని తయారు చేశాడు. మందసాన్ని తయారు చేసిన తర్వాత ఊరుకున్నాడా? బంగారంతో తుమ్మకర్ర అనేది కనబడకుండా మొత్తం తాపనం చేసేసాడట. హల్లెలూయా. ఆ మందసం అంతా బంగారంతో కప్పబడింది. బంగారానికి మహిమ ఉందా? తుమ్మకర్రకి మహిమ ఉందా? బెసలకి మహిమ ఉందా? కాదు. ఈరోజు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చెక్కుతాడు, తన మహిమతో తన ప్రభావంతో మనల్ని కప్పుతాడు. ఆయన మన యందు నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన మన యందు నివాసం చేయడాన్ని బట్టి ఆ మందసములో దేవుని యొక్క మహిమ నిలిచి ఉండడాన్ని బట్టి మందసం నడుస్తుంటే దేవుని యొక్క ప్రభావం ప్రజలు చూశారు. మందసం యోర్దానులో అడుగు పెడుతుంటే, మందసం మోసే వారి పాదాలు యోర్దానులో అడుగు పెడుతుంటే వేగంగా ప్రవహించేటువంటి ఆ యొక్క నీళ్లు ఎగువకి ప్రవహించాయి. హల్లెలూయా. నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కదా, కానీ పల్లం ఎరిగినటువంటి నీరు ఎగువకి ప్రవహించింది. హల్లెలూయా. మెట్టలు దద్దరిల్లిపోతున్నాయి, కొండలు పర్వతాల్లాగా, గుట్టలు గొర్రె పిల్లలాగా పరిగెడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ మందసంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము. హల్లెలూయా. ఆ మందసం ఎక్కడుందట? మనలో ఉండాలి. హల్లెలూయా. ఆ మందసంలో ఉన్న దేవుడు మారలేదు. హల్లెలూయా. ఆయన మారలేదు. ఆయన ఇప్పుడును మనతోనే ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడును, నేను చాలని దేవుడును. హల్లెలూయా. మన దేవుడు అయినాడు. ఆయన మారలేదు. కనుక ఆ మారని దేవుడు నిన్ను మందసంగా చేసుకున్నాడు. ఆ మారని దేవుడు నిన్ను నివసించేటువంటి స్థలంగా చేసుకున్నాడు. ఆ మారని దేవుడు నిన్ను ఆలయముగా ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. భూమి మీద మనం దేవుని యొక్క ఆలయాలయమై ఉన్నాం, దేవుని యొక్క మందిరాలుగా ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క మందసముగా ఉన్నటువంటి మనము ఏం చేయాలట? వెళ్తుంటే మండుతున్నటువంటి మహిమ, ఆ ప్రభావం, ఆ శక్తి గొప్ప కార్యాలు జరిగిస్తుంది కదా. మందసం వెళ్తుంటే ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయం. ఇంకొకసారి అదే మందసం ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళేమో ఈ మందసం పట్టబడిపోయింది, ఈ మందసం దాగోను గుడిలో పెడదాం అనుకొని దాగోను గుడిలో పెడతారు. హల్లెలూయా. దాగోను బొమ్మ తిరగబడిపోయి మందసం దగ్గర సాగిలి పడిందట. హల్లెలూయా.
అయ్యో నీ ఎదుట నేను నిలబడానికి యోగ్యుని కాదు. మహాశిరుడైనటువంటి దేవుని యొక్క మందస్సు దేవుడు ఎంతగానో ఆ దానికి ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చారు. సాగిలి పడితే ఉదయం వచ్చేసరికి వాళ్ళు చూసారట, అయ్యయ్యో మన దాగోని చేసి ఆ సాగిలి పడిపోయింది నాయన అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఉన్న స్థలంలో పెట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఉదయానికి ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరకబడిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది చూసినప్పుడు జనాలు భయపడ్డారు. ఈ ఫిలిష్తీయ సామ్రాజ్యానికి, హల్లెలూయా, ఈ మహాదేశానికి తిరిగిలేనటువంటి దేవత. హల్లెలూయా. మన దేవుడురా, మన దేవుడు. ఆ దేవుడే ఈ యొక్క మందసాన్ని ఇచ్చాడంటే ఆ దేవునికే ఏం లేదు, ఇప్పుడు రక్షణ లేదు. ఆ దేవుడు నరకబడ్డాడు, ఆ దేవుడిని కుప్పకూల్చేశాడు ఈ దేవుడు. హల్లెలూయా. అక్కడి నుంచి ప్రజలు అటువైపు వెళ్ళడం మానేశారట. హల్లెలూయా. ఆ మందస్సులో ఉన్నటువంటి శక్తి ఊరుకున్నదా? పోనీ రాలేదని ఊరుకుందా? లేదు. ఏం చేసిందట? మనిషికి గడ్డల రోగం వచ్చేసిందట. హల్లెలూయా. రహస్యమైనటువంటి స్థలాల్లో సంచులు దిగిపోయట. హల్లెలూయా. ఆ గడ్డల రోగం వచ్చి మనుషులు చచ్చిపోతున్నారట. హల్లెలూయా. ఇది ఎందుకలా జరిగింది? అసలు మన దేశానికి ఏమొచ్చింది, మన పట్టణాలకు ఏమొచ్చింది అంటే వాళ్ళ జ్యోతిష్కుల్ని పండితుల్ని అడుగుతుంటే, ఒరే అయ్యలారా మీకు తెలియట్లేదా, మీరు ఆ యెహోవా మందసాన్ని ఎప్పుడైతే మన ప్రాంతాలకు తీసుకొచ్చారో, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఎదుట అయోగ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ అయోగ్యుల మీదకి ఏమొచ్చింది? ఈ రోగం వచ్చింది, ఈ శాపం వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఊడ్చిపెట్టదు, జాగ్రత్త అని వారు చెప్పారట. హల్లెలూయా. ఇంకా నమ్మకం లేకపోతే ఒక బండి పూయండి, పాలిచ్చే ఆవుల్ని బండి పూసి, పాలిచ్చేటువంటి ఆ ఆవులను బండి పూసి వాటి పెయ్యిల్ని ఇంటి దగ్గర కట్టేయండి, అది ఎక్కడికి తీసుకెళ్తాయో చూడండి అని అంటే, అవేమో ఆవులు ఏం చేస్తాయి, ఇలాగ తోలితే తన పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఇలా తోలితే అలాగొచ్చేస్తుంది, అలా తోలితే ఇలాగ వచ్చేస్తుంది. టైం అంటే టైంకి వచ్చేస్తుంటుంది. పిల్లలు వదిలేసి వెళ్దాం. కోడిపెట్ట కూడా అంతే. మా కోడిపెట్ట ఉంది కదా, ఇలా తగిలితే పిల్లల వైపు వస్తుంది. దాన్ని కొడదామన్నా కానీ భయపడదు. అది నా ప్రాణం పోయినా పర్లేదు, నా పిల్లలు కాపాడుకోవాలనుకుంటాను. నేను నా కొడుకుని నా కూతుర్ని వదిలిపెట్టేసి నేను ఎలా బయటకు అనుకుని ఆ ఆవులు కూడా వచ్చేస్తుంటాయి. అట్లా ప్రేమ అటువంటిది, తల్లిదండ్రుల ప్రేమ అటువంటిది. హల్లెలూయా. కానీ ఆ ఆవులు ఏం చేస్తారంట, బెచ్చమేసి వారి యొక్క మార్గం గుండా ఇశ్రాయేలు ప్రాంతానికి మందస్సాన్ని మోసుకెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఆ ప్రాంతాలలో ఇంత భయంకరమైనటువంటి కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే, యెహోవా మందస్సులో ఉన్నటువంటి మహిమ అయోగ్యులకి ఏమొచ్చిందట? శాపం వచ్చింది. హల్లెలూయా. యోగ్యమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళేసరికి ఆశీర్వాదమే. హల్లెలూయా. దావీదుపురంలోకి మందస్సాన్ని తీసుకెళ్ళబోతుంటే వజ్జా అనేటువంటి వాడు మందస్సం పడిపోతుందని చేయితో చాపి పట్టుకుంటాడట. అదేమో కాస్త దేవునికి నచ్చలేదు. హల్లెలూయా. నువ్వు దేవునికి సహాయం చేయకూడదు, ఆయన నీకు చేస్తాడు. కానీ అయోగ్యంగా ఉన్నటువంటి వాడు పట్టుకోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నేను ఏ స్థితిలో ఉన్నానో మనం తెలుసుకోవాలంట. కొన్నిసార్లు ఏమంటారు, బల్లారాధన తీసుకోవడానికి అయోగ్యంగా ఉండి కూడా బయలుదేరుతుంటారు, కప్పేసుకుంటుంటారు, ఉప్పేసుకుంటుంటారు, లోపల దాసేసుకుంటుంటారు. లోపల ఉన్నటువంటి కంటెంట్ అలాగే ఉంటుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం పడరు. కానీ వీళ్ళు వచ్చేసి బల్లను సమీపిస్తుంటారు. చాలా తీవ్రమైనటువంటి కార్యం చేస్తున్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కనుక అక్కడ అంటారు, చెయ్యి పట్టి సహాయం చేద్దాం అనుకుంటాడు, కానీ అయోగ్యుడు. ఆయన మొత్తపడ్డాడు, చంపబడ్డాడు. అటు చచ్చిపోవడం చూసి దావీదు భయపడతాడు. యాజకుడి చచ్చిపోతే
ఆ యాజకత్వం చేసే యాజకుడే ఆ దేవుని ముందు నిలబడిపోయి నిలబడలేక చనిపోతే మరి మాలోటల పరిస్థితి ఏంటి? దావీదు పర్వంలో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోవాలి అని చెప్పేసి అక్కడ వదిలేస్తాడు. అప్పుడు కొండ మీద ఉన్నటువంటి అమినాదాబు వారి ఇంటి దగ్గర ఆ మందసం ఉంచడం జరుగుతుంది. ఆ మందసం ఆ ఇంటి దగ్గర ఉండడం బట్టట ఆ ఇల్లు ఆశీర్వదింపబడిందట. హల్లెలూయా. ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతున్నటువంటి అనుభవాన్ని చూసి కొద్ది రోజుల తర్వాత దావీదుకి అనుకున్నాడట, అయ్యో ఆ మందసం నా దగ్గర ఉంటే ఎంత ఆశీర్వాదకరమో అని ఆ మందసాన్ని మరలి తీసుకొని రావడానికి ప్లాన్లు వేస్తున్నాడు. అంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే జీవము కలిగినటువంటి దేవునితో పరిపూర్ణంగా మనం నింపబడుతున్నప్పుడు ఆ శక్తి ఆ ప్రభావము మనకు మేలు చేస్తుంది. మనం వెలుచున్నటువంటి మార్గాలను సరళం చేస్తుంది. మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలాల్లో దేవుని యొక్క కార్యాలు జరిగిస్తుంది. దెయ్యాలను వెలగొడుతుంది, దురాత్మలను పారద్రోలుతుంది, రోగులను స్వస్థపరుస్తుంది. మరణకరమైనటువంటి ఏది తాగినా ఏం చెయ్యదు. విషపూరితమైనటువంటి సర్పాలను ఎత్తి పట్టుకుంటున్నటువంటి ఇదే పట్టుకొని కొంతమంది మనోళ్ళు మాట్లాడతారు, దేవుని నమ్ముకున్నావు కదా, రక్షించబడ్డావు కదా, మారు మనసు పొందావు కదా, అయితే నీ యందు ఇలాంటి కార్యాలు కనబడతాయట, ఏవి నీవు చూపించు. ఈ మరణకరమైనది ఏది తాగినా నీకేం కాదట, తాగు కొంచెం. హల్లెలూయా అనరా? అంటున్నారు కదా కొంతమంది. ఇక పాములు పట్టుకుంటారట, ఎత్తి పట్టుకుంటారట, ఇదిగో ఇది పట్టుకో అని కనుక ఎవరికైనా ఇచ్చారనుకోండి, అందులో ఉన్నటువంటి మా సారం గారికో లేదా సౌజన్యం గారికో చచ్చిపోని పాము ఇచ్చింది, కానీ పాపం ప్రాణం పోయినట్టుగా విలవిలాడిపోయి పారిపోతుంటారు కదండి. మరి అనిల్ అనరా? వాళ్ళకి అర్థం కాలేదు, నువ్వు నేను ఎలా మారాలట, అలా మారాలి, మహిమ కలిగినటువంటి మందసంగా మారాలి. హల్లెలూయా. అలా మారినప్పుడే నీ ఎదుట దయ్యాలు నేను వెళ్ళినప్పుడు వెళ్ళక ముందే వదిలిపెడతాయి, స్వస్థపరచబడతారు రోగులు. భాషలు మాట్లాడేటువంటి మహాతల్లులు చాలామంది తండ్రులు ఉంటారు, వారు మాట్లాడతారు కానీ లోపల ఏం మారదు. కానీ అలాంటి పరిస్థితి కాదు. దేవునితో నింపబడుతున్నటువంటి అనుభవం మన దగ్గర రావాలి. హల్లెలూయా. సాతానుడికి మహిమలు లేవా? ఉన్నాయి, లేవా? ఉన్నాయి. వాడికి చాలా ప్రభావం ఉంది, వాడికి మహిమలు ఉన్నాయి, వాడు ఏదైనా చేయగలడు. కొన్ని సోది చెప్పేటువంటి వారి దగ్గర ఏ దురాత్మ ఉంటుంది, ఆ దురాత్మ చెప్తుంది, ఇదిగో పలానా రోజున పలానా ప్రాంతంలో నువ్వు ఆ పొట్ట తొక్కేసావు. హల్లెలూయా. నువ్వు ఆ పొట్ట తొక్కిన దగ్గర తర్వాత నీకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అయినా నీకు గుర్తు రాలేదు. ఇంకా నీ కూతురికి చిన్న జరిగింది, అది కూడా గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చావు అని అంటది. అమ్మో 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 గుండె బాధేసుకుంటుంటాడు వీడు. హల్లెలూయా. దానికి తెలియదా ఎవరిని ఎక్కడ కొట్టాలో? బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ నొక్కాలో? రాజకీయ నాయకులకి కుతంత్రాలు కుయుక్తులు సరిగ్గా తెలియదేమో కానీ బాగా పండిపోయినాడు వాడు. హల్లెలూయా. ఎవరిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. హల్లెలూయా. ఎవడు ఏ బలహీనత ఏదై ఉందో వాడికి బాగా తెలుసు కనుక ఆ బలహీనతను పట్టుకొని కొడుతుంటాడు. నువ్వు తెలీదా, నువ్వు ఎలా అంటాడో తెలీదా అని చెప్పి మన బలహీనతను పట్టుకుని కొడుతుంటాడు. అప్పుడు వెంటనే అమ్మా అమ్మా అమ్మ నీకు వేస్తున్నాం, ఒక పెద్ద పోతే వేసేస్తున్నాం. ఓరే పోతే సరిపోదురు, ఆహా ఏం కావాలమ్మా, ఏదైనా కావాలి. అక్కడి నుంచి నువ్వు నా ఇలవేలుపుని, నేను మీ తాత ముత్తాతలు నన్ను వదిలేశారు, నువ్వు ఈరోజు నిన్ను పట్టుకున్నాను. అక్కడి నుంచి పాపం అందులో ఆ మాయలో పడిపోతుంటాడు. పడిపోయినటువంటి దేవతలు ఇవి, లూసిఫర్ యొక్క సంతతిది, సాతాను యొక్క సంబంధులు ఇవి. వాడికి తెలుసు ఈ మాయలు మరాఠీలు, ఈ కుయుక్తులు తెలుసు వాడికి. హల్లెలూయా. అప్పుడప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ నడిపించడం మేలుకరం, కానీ అప్పుడప్పుడు దురాత్మ కూడా మనల్ని నడిపిస్తుంటుంది. హల్లెలూయా. ఆ దురాత్మ వచ్చి మనల్ని నడిపిస్తుంటుంటే అబ్బా అలా చేస్తే తప్పేమి లేదే, ఇలా చేస్తే తప్పలేదు, ఇది సమయం లేదు మిత్రమా, అన్నమా అంటారు కదా. ఇదే ఈ టైమే
ఇలాగే వాడుకోవాలా అని బయలుదేరుతుంటారు. అప్పుడు పర్వాలేదు, ఏం కాదు, ఏం కాదు, తీసుకుని వెళ్ళి నరకంలోనికి ఎట్టేస్తుంది. హల్లెలూయా. అది అటు చాలా తింటాడు. మన శరీరం అలాంటివి కోరుకుంటాయి. మందిరంలో నువ్వు ఏడ్చి కన్నీళ్ళెట్టి ప్రార్థన చేయరా అంటే ఏడుతాం ఏంటి? ఏడం. అక్కడ ఏదో డాన్స్ జరుగుతుందట, ఒకసారి చూద్దామా అంటే మొత్తం పదండి పదండి పదండి, ప్రార్థన వద్దు, ఏది లేదు. హల్లెలూయా. వెళ్ళిపోతాం. మనుషుడు కోరుకుంటుంది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి విలాసాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలు, ఆనందాలు. ఇదే ఆదివారం వస్తే శుభ్రంగా బిర్యానీ చికెన్ వండుకొని తినేసి అట్ట తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. వాళ్ళందరూ అలా తిరుగుతున్నారు మరి. కానీ మనం మాత్రం మందిరంలోనికి వచ్చేసి మోకాల మీద కూర్చొని ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే ఎంత బాధకరంగా ఉందో తెలిసినా. మా ఆయన డబ్బులు తీయక ఇలా ముసుగేసుకొని ప్రార్థన చేయమంటాడు అనేటువంటి అమలకులు కూడా ఉంటారు. తెలియదు కదా పాపము. ఇదేంటిది, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత ఈవిడ నా పాలట ఒక పెద్ద దెయ్యంలా తగిలింది. ఇది తిన్నవద్దు, అది చేయనివ్వదు, అటు వెళ్ళవద్దు, ఇటు వెళ్ళవద్దు, వాళ్ళతో మాట్లాడినవ్వదు. హల్లెలూయా. రిస్ట్రిక్షన్స్, ఒక క్రమం, ఒక పద్ధతి. ఈ క్రమము, ఈ పద్ధతి మన కుటుంబాలకు క్షేమాన్ని కలుగు చేస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మన సంతోషాలకి ఆటంకంగా ఉండి కానీ, మన నోటికి ఆటంకంగా ఉండినా కానీ మన కుటుంబాలకు ఆశీర్వాదం తెచ్చేది ఈ క్రమశిక్షణ. హల్లెలూయా. కనుక ఈ క్రమశిక్షణ జనాలకి నచ్చదు. యేసుప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, మెయిన్ కారణం ఏంటంటే ఆ దేవుడు గొప్ప శక్తివంతుడు, పరిశుద్ధుడట. హల్లెలూయా. ఆ పరిశుద్ధ దేవుడిని పరిశుద్ధంగానే ఆరాధించాలట. హల్లెలూయా. మరి నాలోని బోల్డ్ అని ఉన్నాయి. హల్లెలూయా. నేను అట్లా అలాగ మానేసుకోగలను. హల్లెలూయా. నేను మానుకోలేను, వదులుకోలేను, ఉండలేను. హల్లెలూయా. అవి ఉండి వెళ్తే ఆ దేవుడు ఒప్పుకోడట, అందుకని రాడట. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అనుభవంలో సంఘము ఎదుగుతున్నటువంటి అనుభవం, కానీ పరిపూర్ణతలోనికి నడిపించబడాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. మనం దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి వారుగాను, పాములను ఎత్తుపట్టుకునేటువంటి వారుగాను, మరణకరమైనది త్రాగిన అది ఏమీ చేయనటువంటి వారిగాను, రోగులను స్వస్థపరిచేటువంటి అనుభవం వచ్చిన వారిగాను ఎప్పుడు మారుతామంటే దేవుని యందు మనం పరిపూర్ణులుగా నివాసం చేసినప్పుడు, మన స్వయమంతా పోయినప్పుడు, మన రాజ్యం పోయినప్పుడు, మన స్వనీతి పోయినప్పుడు, మన శరీర కార్యాలు పోయినప్పుడు. శరీర కార్యాలు ఏమై ఉన్నాయట? స్వస్థమై ఉన్నాయి. అవేదనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, కక్షలు, అసూయలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, వీటిని కలిగిన వాడు సాతాను సంబంధి. ఈ సాతాను సంబంధులు సాతానుతో వెళ్ళి ఈ గుణాలన్నీ కలిగి వెళ్ళి నువ్వెలా అంటే నువ్వు వెళ్ళడానికి నివ్వడురా చెప్పడానికి. నీ గుణం బాగుందా, నీ బుద్ధి బాగుందా, నువ్వు బాగున్నావా, నువ్వు నన్ను వచ్చి అంటావా? హల్లెలూయా. ఇలా ఏమి మారలేదు. నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉంది అంటాడు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి, వీటిని కలిగిన వాడు నా వాడు కాదు. లోకంలో ఉన్నది శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబం. అవి వాటిని పట్టుకొని ఎంతమంది పడిపోయారు. హల్లెలూయా. నా యొక్క ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి సాతాను వదిలిపెట్టేటువంటి ఆయుధాలు అవి. నేనేం చేశానండి అని అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు మన హృదయాన్ని, మన కన్నులను, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. ఎప్పుడు నువ్వు తప్పిపోయావో తెలియదు నీకు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. తాను నిలబడి ఉన్నానని తలంచేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని పౌలు గారు చెప్తారు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. మేలు పండు చూడు మేలుమయ్యుండు. హల్లెలూయా. బయటికి ఆకారంగా బాగానే ఉన్నారు, లోపలేమో చెడిపోయింది. అంతా గొల్లే, తినేసింది అవి చేరిపోయి. కాబట్టి ఆకారం కాదురా నాయన, ఆచారం కాదు నాయన, సాంప్రదాయం కాదు నాయన, ఇది జీవితం, ఇది నడవాలి. హల్లెలూయా.
దేవుని మార్గం ఇరుకు మార్గం, విశాల మార్గం కాదండి, ఇరుకు మార్గం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నచ్చింది తినియమ్మా అంటాడేటి, ఆయన అది తింటే పోతావు, హల్లెలూయా, అది తాగితే పోతావు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏవి తినాలో ఏవి తినకూడదో, ఏవి తాగాలో ఏవి తాగకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తాడు. అప్పుడు ఉనికిపోయి 4 రోజులు తినడం మానేయమ్మ గుడ్డు అంటే 4 రోజులు మనతం ఏంటి, 4 నెలలనే మనతం. ఎందుకంటే ప్రాణం అంటే తీపి కదమ్మా. కొంతమంది అలా కాదు, డాక్టర్ గారి మాట డాక్టర్ గారిదే, పోతాం ఇంకెందుకని అంటారు కొంతమంది, నోరుకి ఆయన. అందులోనూ మా మా మాయగారులు అంటారు, ఏమండి షుగర్ 400 ఉందండి, జాగ్రత్త అండి, బొడ్డులోనికి ఏమంటారు ఇన్సులిన్స్ వేసేస్తాం జాగ్రత్త అండి అంటే, అమ్మ నేను మరీ ఇక్కడ తినలేదమ్మా, అసలు ఏం తిన్నామా నేను అంటారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అరటిపండుని చూస్తే కడుపు పొంగు, హల్లెలూయా, మామిడి పండు చూస్తే కడుపు పొంగు, హల్లెలూయా. ఏదైతే డాక్టర్ వద్దన్నాడు దాన్ని చూస్తే గొప్ప ఆశ, తినకుండా ఉండడం, హల్లెలూయా. ఏమవుతారండి, ఒకవేళ కూతురో కొడుకో భార్యో అడిగింది అనుకోండి, పోతాను నీకు ఎందుకలగా అంటే. ఒకవేళ క్రిటికల్ కండిషన్ వచ్చేసి వెంటిలేషన్ మీద ఉంటే అక్కడ ఎవరు పడతారు, ఆయన అక్కడే ఉంటాడు, వెనకతలు ఉన్న వాళ్ళందరికీ శ్రమే. డాక్టర్ గారు చెప్పిన మాట చాలామంది శిరసావసిస్తారు, కొంతమంది ఏమో వదిలేస్తారు. కానీ వదిలేసిన వాడికి ప్రమాదం, శిరసావహిస్తే ఆరోగ్యకరంగా కొన్నాళ్ళు బతుకుతాడు, హల్లెలూయా. కానీ దేవుని మాట ఖచ్చితంగా విని తీరాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలి. ఆ స్వరూపం అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే నీకు దెయ్యాలు లోబడతాయి, అప్పుడు మాత్రమే రోగులు స్వస్థపరచబడతారు, అప్పుడు మాత్రమే నువ్వు ఏ కార్యాలు తలపెట్టినా జయకరంగా మార్చబడతాయి. పౌలు, పేతురు గారు, యోహాన్ గారు అంటారు కదా, శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారట, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నవే నెక్కిచ్చుచున్నావు అంటారు, హల్లెలూయా. అదేనా? ఏమంటారు అప్పుడు? ఇది అపొస్తలుల కార్యములోనా? పగలు 3 గంటలకు ప్రార్థన. పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండును. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారికి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపు పోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరిచీచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్దను ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, హల్లెలూయా. ఏంటట? వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నా తట్టు చూడు అంటే ఆయన తేరు చూస్తున్నాడట, హల్లెలూయా. అందరిని వదిలేశాడు, దారంటే వెళ్ళిన అందరినీ వదిలేశారు. నా తట్టు చూడు అన్నాడా? ఒకసారి చూడండి. వారిని తేరి చూచి మా తట్టు చూడమనరి, హల్లెలూయా. తేరి చూశాడంట, బాగా చూశాడు. మా తట్టు చూడు అన్నాడంట, హల్లెలూయా. మా తట్టు చూస్తున్నాడు, మన తట్టు ఆయన చూస్తున్నాడు. ఎవరు? కుంటి ఆయన చూస్తున్నాడట. అప్పుడు ఆయన అంటున్నారు, ఎవరు? పేతురు గారు అంటున్నారు, ఏమని? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాము అంటారు, హల్లెలూయా. మనోడు ఏమనుకుంటాడండి? కుంటోలుగా మనం ఉన్నాం అనుకోని ఏమనుకుంటాం మనం? వెండి బంగారం లేకపోయినా డబ్బులు ఉంటాయి, హల్లెలూయా. ఇంకేదైనా ఉంటాయి, వస్తువులు ఉంటాయేమో, ఇంకేదైనా ఉంటుందేమో అని దారంటే ఇళ్ళలో అందరూ వదిలేశాడట. వీరి వైపే అలాగ చూస్తూ ఉండిపోయాడు. వీరి వైపే లక్ష్యం ఉంచాడట.
వీరి అందే విశ్వాసం ఉంచాడు, వీరి మీద ఆ లక్ష్యం ఉంచి వారి తట్టు చూస్తున్నాడు. మరి వీళ్ళ దగ్గర ఏముంది? చదువుదామా? కిందకి వెళ్ళండి. ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచును. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందును. వాడు దిగ్గును లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిను. హల్లెలూయా. వెండి బంగారాలు లేవు కానీ ఏమున్నాయట అమ్మా? దేవుని యొక్క శక్తితో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. వెండి బంగారాలు లేకపోవచ్చు గాక దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. పేతురు గారు వెళ్తుంటే ఆయన నీడ తగిలితే రోగులు స్వస్థపరచబడ్డారట. హల్లెలూయా. పేతురు గారు వెళ్తుంటే నడికట్టు తగిలితే స్వస్థపరచబడ్డారు. పేతురు గారు వెళ్తుంటే తన ఉమ్ము తగిలితే స్వస్థపరచబడ్డారు. పేతురు గారు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో ప్రజలు స్వస్థపరచబడుతున్నారు. చచ్చిన వారు లేపబడుతున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. హల్లెలూయా. పేతురు గారులో ఎవరున్నారు? ఆయన ఉన్నారు. హల్లెలూయా. పేతురు గారు కాదు, జీవించుచున్నది ఆయన కాదు, ఆయన ఉన్నారు. యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన ఉండడాన్ని బట్టి నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. నజరేయుడు అనేటువంటి యేసు నామములో లేచి నడువమని చెప్పి చెయ్యి పట్టుకుని లేవగానే లేచి దిగ్గు లేచాడంట. శీలమండల బలాలు అన్ని నరాలన్నింటినీ బలం పొందుకుని వెంటనే దిగ్గు లేచాడట. లేచి నడుస్తున్నాడంట. నడుచు గంతులు వేస్తున్నాడట. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఏం లేదట. వెండి బంగారాలు లేవు. లోక సంబంధమైనటువంటి కార్యాలు వాళ్ళ దగ్గర లేవు. లోకం వారి దగ్గర లేదు. హల్లెలూయా. లోకం ఆశించినటువంటి కార్యాల దగ్గర లేవు. ఏ కార్యాలు ఉన్నాయి? దేవుని కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. లోకం యొక్క కార్యాలు లేవు. లోకం యొక్క ఆశలు లేవు. లోకం యొక్క ధనం లేదు వీళ్ళ దగ్గర. దాన్ని శాసించగలిగినటువంటి దేవుని యొక్క శక్తి వీరి దగ్గర ఉంది. మరి నీ దగ్గర నా దగ్గర ఏముండాలట? దేవుని యొక్క శక్తి ఉండాలి. హల్లెలూయా. ఆ దేవుని యొక్క ప్రభావం ఉండాలి. దేవుని యొక్క మహిమ ఉండాలి. దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. నీవు అలాంటి స్థితిలో నిలబడినప్పుడు నువ్వేది శాసిస్తావో అది జరుగుతుంది. పరలోకపు తాళపు చెవులు మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. పరలోకంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, వారు ఉంటారు. నువ్వు శాసిస్తే చాలు, జరుగుతుంది. కారణం ఏంటంటే నీలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన కలిసి ఉన్నారు. హల్లెలూయా. ఈ అనుభవం సంఘమునికి రావాలి. కానీ ఎప్పుడు అభిషేక్ ఉన్నాడా అమ్మా? అభిషేక్ ఉన్నాడు కదా, పాలే తాగుతున్నాడా? ఇప్పుడు అన్నం తింటున్నాడు, తర్వాత మొక్కలు కూడా తింటున్నాడు. హల్లెలూయా. ఆడు మొక్కలు చూసినప్పుడు పిచ్చెక్కిపోతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటే వీడు కాదు, అంటే పెద్దోడు అయిపోతున్నప్పుడు ఆ బలమైనటువంటి ఆహారం తినడానికి ఇష్టపడతారు. పళ్ళు అరిగిపోయినా కానీ ఆ బలమైన ఆహారం తినడానికి ఏమాత్రం తగ్గరు. హల్లెలూయా. కారణం బలమైన ఆహారం రోజు రోజుకి తింటాం అంతే. ఎవరైనా కానీ మనమైనా కానీ ఈ రోజు దినాన్న సంఘము పాలు తాగే శిశువుల్లాగా ఉండకూడదట. హల్లెలూయా. రక్షణ అనుకొని కాలు కడుక్కొని బాప్తిసం పొందుకొని రక్షించబడిపోయినని చెప్పేసి అక్కడే సతకలు పడిపోకూడదట. హల్లెలూయా. ఈ పేతురు యోహానులాగా స్వస్థపరిచేటువంటి వారిగాను, దెయ్యాలు వెదలగొట్టే వారిగాను, ఏ అపాయం లేకుండా దేవుని కార్యాలు జరిగించేటువంటి అనుభవంలో ఉన్న సంఘంగా బలమైనటువంటి వారిగా మారాలి. హల్లెలూయా. కానీ మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండిపోయినట్టుగా ఉండిపోయాం. మనకు పుట్టిన పిల్లలు మరుగుజ్జలుగా ఉంటే, అరే ఎంత మాట అన్నావన్నా, మరుగుజ్జలుగా ఉంటే ఎంత ఉంటుంది, ఎలాగుంటుంది? అయ్యో నా పిల్లలు మరుగుజ్జలుగా ఉండిపోయారే, అయ్యో ఆడిని మరొక జానుడు పెంచిన ఆయన, మరొక మూరడు పెంచిన ఆయన అనరా? అనమా?
మన పిల్లలు మనకంటే పొడవుగా ఉండాలని, మనకంటే అందంగా ఉండాలని, మనకంటే చక్కగా ఉండాలని, మనకంటే చక్కని ఉద్యోగంలో చేయాలని, మనకంటే మంచిగా చదువుకోవాలని, మనకంటే అంతే కదా. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మన పిల్లలు క్షేమాభివృద్ధి పరచబడాలి. నాకంటే నా కుమారులు, నా పిల్లలు ఉన్నతమైనటువంటి అనుభవంలోకి ఎదగాలి. నేను భూమి మీద భారతదేశంలోనే తిరిగాను తప్ప బయటికి వెళ్ళలేకపోయాను. నా కూతురు ఇంటర్నేషనల్ ఏరియాలోకి ఫ్లైట్ల మీద వెళ్ళాలా. హల్లెలూయా. అలాంటి ఆశ ఉండదా? తప్పలేదు, తప్పలేదు. కానీ అంటే ఈ లోకపు తల్లిదండ్రులు మనమే మన పిల్లల్ని ఎదుగుదల ఆశిస్తుంటాం కదా. మరి మన తండ్రి అనే దేవుడు మన దగ్గర ఎదుగుదల ఆశిస్తుంటాడు. మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఉండిపోయాం, పాల దగ్గర ఉండిపోయాం, పసిప్రాయుల దగ్గర ఉండిపోయాం, శిశువుల యొక్క ప్రభావం శిశువులాగానే ఉండిపోతున్నాం. హల్లెలూయా. బలమైన మార్గం ఎప్పుడు మారుతాం? సువార్త ఎప్పుడు చెప్తాం? దేవుని వాక్యాన్ని ఎప్పుడు బోధిస్తాం? ఇతరులకి దేవుని యొక్క మార్గాన్ని ఎప్పుడు బోధిస్తారు మీరు? అమ్మా, అసలు మీరు దేవుని ఎందుకు నమ్ముకున్నారు అంటే ఏం చెప్తా తెలుసా? తెల్లవాకలు వేసిపోతాం. హల్లెలూయా. కొంతమంది ఏమో దేవుడు నాకు పెళ్లి చేశాడండి, నాకు జాబ్ ఇచ్చాడండి, నాకు డబ్బులు ఇచ్చాడండి. ఇదా బోల్డ్ మందికి ఇచ్చాడు, అది బోల్డ్ మంది పొందుకుంటున్నారు. అది హల్లెలూయా. ఇది కాదు. మరి అది నాకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. నాకు రక్షణ దయచేశాడు దేవుడు. ఏంటి నాయనా రక్షణ? నశించిన దాన్ని వ్యాధికి రక్షించడానికి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు ఆయన. సర్వమానవుల యొక్క పాప పరిహారార్థం నిమిత్తం ఒక పరిశుద్ధమైనటువంటి దేవునిగా భూమి మీదకి వచ్చి ఆయన రక్తం ప్రోక్షింపజేసి నా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి లేచి మరి అన్నటికీ చనిపోయినట్టుగా నన్ను చేసే దేవుడు. ఈ భూమి మీద కొన్నాళ్ళే ఉంటాను, కానీ ఒకరోజు నా భూమిని విడిచిన మరుక్షణము నా దేవునితో ఉంటాను. హల్లెలూయా. ఈ యొక్క నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ యొక్క కార్యం కోసం నీకు నాకు పూర్తిగా తెలియాలి. అది తెలియకపోతే ఎందుకు నమ్ముకున్నావో తెలియదు, ఏవన్నీ ప్రార్థించాలో తెలియదు, దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగినాడో తెలియదు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోవాలా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలా, దేవుని యొక్క రాజ్యం మన యందు పరిపూర్ణంగా ఏర్పరచబడాలా. పాపాన్ని చూసి సంతోషించకూడదు. హల్లెలూయా. పాపం చేసేవారిని చూసి సంతోషించకూడదు. ఏం చేయాలట? ఖండించాలి, హెచ్చరించాలి, గద్దించాలి. అరే ఖండించకపోతే హెచ్చరించకపోతే ఆడికి ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. కళ్ళుండి చూస్తున్నావా? చూసినప్పుడు నువ్వు గద్దించాలి. ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంతమంది నోరు పారేసుకొని బూతులు తిడుతున్నారు. నాకు వచ్చినప్పుడు సాసి కొడతాను. పాపం చాలా ఇష్టం ఆ పిల్లల్ని. వెంటనే పిల్లలు నా దగ్గరికి వచ్చి అని బండ బూత్ మాట్లాడుకుని పడేళ్ళు కూడా ఎత్తాను. పాపం వాడు ఏడ్చుకొని ఇంక రావడం అనేసాడు. అయినా పర్వాలేదు, కానీ నా దెబ్బ వాడికి గుర్తుంటుంది. తప్పుడు మాట్లాడుతా అనగొడతాడరా. హల్లెలూయా. మన దగ్గర తప్పు చేయడానికి ఎవరైనా భయపడాలి. అరే అన్న దగ్గర సిగరెట్ కాల్చేంత పరువు తీసి పారేస్తాడు, మొక్కం మీద తిడతాడరా. ఒకవేళ ఇలాంటి మాట్లాడుతుంటే తిడతాడరా. ఒకవేళ ఆ అక్క, ఆ చెల్లి, ఆ తమ్ముడు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు ఒప్పుకోరు. హల్లెలూయా. దేవుని బిడ్డలు హల్లెలూయా. వారెంత పరిశుద్ధంగా ఉన్నారు, నేనంత పరిశుద్ధంగా ఉండాలా. మనల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలా, మనల్ని ఫాలో అవ్వాలా. జోగి రాసుకుంటే ఏమవుతుందట? బూడిద రాలుతుంది. హల్లెలూయా. నువ్వు డంబము, నిన్ను డంబము, నువ్వు సాధువి, నిన్ను సాధువు అయితే రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది. ఈ బూడిద ఉన్నారు ఏం ప్రభావం ఉండదు. హల్లెలూయా. ఉంటుందా? ఉండదు. మనం ప్రత్యేకమైన అండి, అలాగంటే గొప్ప సంతోషం. కానీ ఈ ప్రత్యేకమైన దగ్గర ఆ ప్రత్యేకత ఎక్కడా? ఏది కనిపించలేదే. నీ మాటల్లోని కానీ, నీ ప్రవర్తనలు కానీ, కార్యాలను కానీ, క్రియల్లోని కానీ ఎక్కడ కనబడలేదే. ఎవరు ఇన్స్పిరేషన్ అవ్వలేదే. వీళ్ళు దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు, వీరు దేవుని యొక్క సంఘము. వీరి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. వాళ్ళు అలాంటి మాట్లాడరా. ఎంత సొట్ట కాల్సినాడు, ఎంత సిగరెట్ కాల్సినాడు వచ్చినా కానీ అమ్మో పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, అయితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర సొట్ట కాల్చి మూతి మీదకి తిడతారు. మంచిది కాదు అని భయపడాలా. కానీ తాగుబోతాడు కూడా మన ఇంటికి వచ్చి తాగుతాడంటే ఏముంది?
తిరిగిపోతాడు వచ్చేసి మన దగ్గర తిరుగుతాడంటే ఏముంది? ఏం మారలేదు. కొన్నిసార్లు అలాంటి కార్యాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ స్థితికి వెళ్తున్నాం. కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు ఇతరులకట లోకం ఎలాంటిదంటే, మీ ఇల్లు ఒక అరగంట అద్దెకి ఇవ్వండి, మేము అలా ఆయన వచ్చిన దాకాను మా ఆవిడ వచ్చిన దాకా ఇక్కడ ఉంటాం అనేటువంటి రకాలు ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని పట్టుకొని ఏడు చేయాలట, తన్ని ఈడ్చి బయటకెట్టాలి. ఆయన మీకు దండవరా, ఇది నా ఇల్లు, దేవాలయం, పరిశుద్ధమైన గృహం. కానీ అలాంటి అనుభవంలో సంఘం ఉండాలి. పోయి ఏం చేస్తుందంటే కొన్నిసార్లు అలాంటి స్థితికి ఎదుగుతుంటారు. దయచేసి మనం అలాంటి అనుభవంలో ఎదగడానికి ఎంత మాత్రం వెళ్ళలేదు. యెహోవా శాపం మన మీదకి కానీ మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలంటే అలాంటి కార్యాల్లోనికి వెళ్ళకూడదు. పాపాన్ని ప్రోత్సహించకూడదు, పాపాన్ని కప్పుకోకూడదు, పాపము నిమిత్తం ఏ కార్యాలను సమర్థించకూడదు. ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి. అది మనోడైనా, పరుడైనా, పగోడైనా. హల్లెలూయా. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వాడు వచ్చి అలా బూతులు ఆడితే పట్టేలను కొడతాను. ఇంకొకటి వచ్చి తప్పు మాట్లాడితే అని కాకెత్తా. వాళ్ళ నాన్న నాకు భయం లేదు. ఎందుకంటే మన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఈ పిల్లలు చాలా రాబోయే రోజుల్లో చాలా సమాజానికి చాలా అవసరం. సమాజంలో ఇలాంటి బూతులు తిట్టినవాడు, ఇలాంటి తప్పుడు మాట్లాడినవాడు ఉన్నాడంటే సమాజం చెడిపోతుంది. కనుక అలాంటి విషయాల్లోనూ మనం గద్దించాలి, హెచ్చరించాలి. ఎవరేమనుకున్నా పర్లేదు, దూరం అయిపోయినా పర్లేదు. హల్లెలూయా. ఈరోజు దినాన వాక్యం ఖండితంగా చెప్తున్నప్పుడు సంఘానికి నచ్చటం లేదు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మాటలు పట్టుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి తరికించుకుంటున్నారు. హల్లెలూయా. అక్కడ తరికించడం ఎందుకు రా ఆయన, ఇక్కడే తరికించండి. ఆయన నన్ను మొక్కమై తిట్టా. హల్లెలూయా. నేను మొక్కమై తిట్టానా, ఆయన తిట్టాడా? ఈ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఇక్కడ ఉన్న మనిషిలాగా చూస్తే మనిషే కనబడతాడు. ఇప్పటివరకు మాట్లాడిన మాట ఏం మాట్లాడుతుందంటే దైవికమైనటువంటి మందస్సం, మహిమగల మందస్సం కోసం మాట్లాడుతూ ఈ మహిమగల మందస్సంగా ఉండాలంటే ఇవి ఉండకూడదని చెప్తుంటే కోపమా? ఇవి ఉంటే నీకు ఆ మహిమ రాదు అంటే కోపమా? ఇవి కలిగి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవంటే కోపమా? హల్లెలూయా. ఇక్కడ ఈ వదిలేసేసి వెళ్ళిపోతున్నాను. నాకు ఈ తల బిరుస్తారు పోలేదు. ఇంక వీళ్ళతో సహవాసం చేయలేను. మాటకి అదే పనా, నా పని నా మీద దిగుతారా? హల్లెలూయా. మీ మీదే దిగుతారు. దేవుని వాక్యం అది. సంఘం అలాంటి క్రీస్తు యొక్క స్వరూపం ధరించుకొని ఈ పేతురు యోహానులు అంటారు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అంటారు. ఏం కలిగిందిరా అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. వెండి బంగారాల దగ్గర లేవు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు లేవు దగ్గర. వాళ్ళ దగ్గర లోకానికి దూరంగా ఉన్నారు. వాళ్ళు కలిగింది దేవుని యొక్క శక్తిని. ఈరోజు దినాన నీ దగ్గర, నా దగ్గర ఏది ఉంది? హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ముందు ఏ దురాత్మ శక్తులు పనిచేయవు. హల్లెలూయా. ఈరోజు నేను వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ మా అమ్మ ఒక మాట చెప్పింది, ఆ మనవరాలు ఒక మాట చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు ప్రభువా ఏం చెయ్యాలి ప్రభువా? వాళ్ళ మీద ఆ దురాత్మ సంచరిస్తుందట, ఆ దురాత్మ కలవరపరుస్తుందట, ఆ దురాత్మ ఏలుబడి చేస్తుందట. రక్షణ పొందుకున్నటువంటి వారి మీదకి వచ్చి అది ఊగుతుందట, అది ప్రవచిస్తుందట. నేనేం చేయాలి? ధైర్యంగా బైబిల్ బుర్ర మీద ఎట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. దురాత్మ పోతుంది కాబట్టి అలాగే ప్రార్థన చేశాను. కానీ ఇంకొక మాట ఏంటంటే ఆ దురాత్మ మనుషులను ఆ కలవరపరిచేటువంటి ఆత్మ ఒకవేళ ఉండదా, నా మీదకి వస్తుందేటో, చెయ్యేస్తే వస్తుందేటో, వీళ్ళ మీదకి వస్తే వస్తుందేటో అనేటువంటి మనసు ఉండదు. కానీ నాతో దేవుని యొక్క సన్నిధి ఉంది. చెప్పండి, నాతో దేవుని యొక్క సన్నిధి ఉంది, నాతో దేవుని యొక్క ప్రభావం ఉంది, నాలో ఆయన అగ్ని ఉంది. హల్లెలూయా. నేను ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయాను. హల్లెలూయా. నేను ఇక క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఉన్నాను. హల్లెలూయా. నా శరీరానికి నా మీద ఏలుబడి చేయడానికి ఏమాత్రమో అధికారం లేదు. హల్లెలూయా. నా శరీరాశులు, నేత్రాశులు, జీవబిడంబాలు కాల్చబడ్డాయి. హల్లెలూయా. నేను మహిమగల సాధనంగా నింపబడి ఉన్నాను. హల్లెలూయా. నాలో ఆయన నివాసం చేస్తున్నాడు అన్న ధైర్యం ఎప్పుడైతే కలిగిందో
ఏలియా గుర్తొచ్చాడు. హల్లెలూయా. ఏలియా కోసం చెప్దాం అనుకుని అంతలా వెళ్ళిపోయారు. కానీ ఏలియా గారు ఏమంటారట, ఒకసారి చదివేద్దామా? రాస్తాను. చాలా బాధపడుతున్నారు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం ఒకసారి తీయండి, 18వ అధ్యాయం. పాడైపోయినటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని హెచ్చరిస్తున్నటువంటి ఏలియా. 18వ అధ్యాయం 21వ వచనము చూడండి ఒకసారి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. హల్లెలూయా. అంటే సాతాను సంబంధాలుగా ఉంటారా, దేవుని సంబంధాలుగా ఉంటారా అనేటువంటి ఆ యొక్క మాటను పలుకుతున్నాడు. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు, తడబడుచుంటారు. దేవుని సంబంధులా, సాతాను సంబంధులా అని అడుగుతున్నారు. హల్లెలూయా. చదవండి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక పోయిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవతలకు ఆరాధించేటువంటి వారిగా మారిపోయారు. యెరోబాము చేసినటువంటి కార్యాల వలన, అహాబు చేసినటువంటి కార్యాల వలన, ఆ అహాబు భార్య యెజబెల్ చేసినటువంటి కార్యాల వలన దేవునికి అవిధేయపరులుగా మారిపోయారు. అది చూసిన ఏలియాకి మంట వచ్చింది. ఆయన అంటాడు, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారా, తడబడతారు. దేవునికి భయపడకుండా ఉన్నారా, సాతానికి భయపడుతున్నారా? సాతానికి భయపడకుండా ఉన్నారా? ఎవరు మీకు దేవుడై ఉన్నారు? ఎవరు మీకు నాయకుడై ఉన్నాడు? హల్లెలూయా. ఆయన అంటూ మాట్లాడుతూ ఏమంటాడట, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లు నియ్యుడి. వారు వాటిలో ఒకదానిని కోరుకొని దాన్ని తునకలు చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాని మీద కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ చేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవతను పేరు పెట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము. రండని ఏలియా మరల జనులతో చెప్పగా. హల్లెలూయా. అర్థమైందా? బయలు యొక్క ప్రవక్తలు 450 మంది ఉన్నారు. యెహోవా పక్షంగా ప్రవక్తగా నేను ఒక్కడనే ఉన్నాను. మీరు 450 మంది వచ్చేయండి, వాళ్ళకు ఒక ఎద్దు ఇవ్వండి, నా ఒక్కడికి ఒక ఎద్దు ఇవ్వండి. వాళ్ళు కూడా బలిపీఠం మీద ఎద్దు మాంసం కట్ చేసేసి ఉంచుతారు. వాళ్ళు ఆ బయలునకు ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి ఆ కట్టెలను ఆ మాంసాన్ని దహించి వేసేయాలి. ఒకవేళ నాకు కూడా ఇచ్చినటువంటి ఎద్దుని నాకు ఇవ్వండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, అవి కూడా చెయ్యాలి అని అనగానే జనులకి మంచి ఉత్సాహం వచ్చింది. హల్లెలూయా. ఏది సత్యమో ఏది నిత్యమో అని ఎరగడానికి. హల్లెలూయా. భక్తుడు పాడతాడు కదా, దయమయ ధవల వర్ణుడా మాయబాపి నిల్పవని నీడా. దయమయ ధవల వర్ణుడా మాయబాపి నిల్పవని నీడా. ఈ దయా భిక్ష కోరువారు కొందరు, ఆ కోరిక తుదిలేని వారు కొందరు. ఈ దయా భిక్ష కోరువారు కొందరు, ఆ కోరిక తుదిలేని వారు కొందరు. సగం సగం తెలిసి మధ్య నలిగెడువారున్నారు. ఎరిగి ఎరిగి ములిగి పడి కుమిలెడువారున్నారు. దయమయ ధవల వర్ణుడా
మాయవాపి నిల్పవని నీడా. ఏది సత్యమో ఏది నిత్యమో, ఏది సత్యమేది నిత్యమెరుగని వారున్నారు. సగం సగం తెలిసి మధ్య నలిగెడవారున్నారు. నలిగి నలిగి విరిగి కుమిలెడవారున్నారు. దయమయ ధవలవర్ణుడా, మాయవాపి నిల్పవని నీడా. హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. కనుక ప్రజల మధ్యలో దేవుని నిరూపించడానికి ఏలియా సవాలుగా మాట్లాడుతున్నాడు. ఏలియా మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరికీ నచ్చాయి. ప్రజలందరూ ఒప్పుకున్నారు. ప్రజలందరూ కలిసి 2 ఎద్దులు ఇచ్చారు. మనోళ్ళు ఏలియా ఏమన్నాడంటే బయలు ప్రవక్తలకి ఎదురిచ్చి, మీ దేవుణ్ణి ఆరాధించి పిలిచి ఆ ఆకాశం నుండి పంపిస్తారా, భూమి మీద నుంచి పంపిస్తారా, అగ్ని పంపించి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కట్టెల మీద ఉన్నటువంటి మాంసాన్ని అగ్ని చేత కాల్చండి, మీరు అగ్ని అయితే పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఎంత చేశారు? అగ్ని ఆయన దగ్గర నుంచి రావాలి, బయలుదేవత దగ్గర నుంచి రావాలి, కాబట్టి ప్రార్థించండి అని చెప్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ ఉంటుంది కదా. సాయంత్రం వరకు కూడా శస్త్రాలతోని కొరడాలతోని ముళ్ళ కొరడాలతోటి కొట్టుకొని బయలా రా అనుకొని హల్లెలూయా రకరకాలైన భాషతో రకరకాలైనటువంటి మంత్రాలతో ఉచ్చారణ చేస్తూ వారిని పిలుస్తున్నాడట. హల్లెలూయా. అది రాలేదట. హల్లెలూయా. చచ్చిపోయిందా, బతికలేదా? ఉంది కదా, కానీ ఎందుకు రాలేదు? హల్లెలూయా. ఎందుకు రాలేదండి? రావడం ఇష్టం లేదా? ఇష్టమే. అరే ఎన్ని మాయలు ఎన్ని మంత్రాలు చేస్తారు తెలుసా? నిజమే అండి, ఉంది. ఇప్పుడు ఫరో దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు ఫరో యొక్క మంత్రదండాన్ని వదిలిగానే ఏమైందట? పామైంది. ఫరో అంటాడు, ఎవరి నాయన ఇలాంటివి బొచ్చుడు చూసాం, అంతే కదా, అలాగే అంటారు కదా, అంటే అలాంటి ఉద్దేశం. బొచ్చుడు చూసాం, రే ఎవరెక్కడ అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈయన అమ్మ దండాన్ని కర్రని పట్టగానే ఏమైంది? పాము అయింది అనగానే అదా అని చెప్పి మళ్ళీ వీళ్ళ కర్రలు కూడా వదులుతారు. హల్లెలూయా. వీళ్ళు ఈ కర్రలు కూడా ఏమయ్యాయి? పాములు అయ్యాయి. హల్లెలూయా. మరి అప్పుడు విశేషం ఏముంది చెప్పండి? ఏమైంది? హల్లెలూయా. ఏ పాములు మింగేశాయి? మోషే గారి యొక్క పాము మంత్రదానం ఆ యొక్క కర్ర ఉంది కదా, ఆ కర్ర పాము అయింది కదా. ఈ పాము వెళ్ళి మొత్తం ఆ మంత్రదండాలన్నింటినీ మింగేసింది. హల్లెలూయా. వాళ్ళు కూడా మహిమలు చేసేవారే, వారికి కూడా ప్రభావాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏలియా ముందు ఎందుకు అవి రాలేదు బయటికి? హల్లెలూయా. ఒక్క ఏలియాతో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఆ ప్రాంతం అంతా కమ్మి ఉంది. ఆ ప్రభావం కలిగినటువంటి దేవుని యొక్క ప్రభావం కలిగినటువంటి ఏలియా ఉన్న స్థలంలోనికి ఏ దురాత్మ యొక్క కార్యాలు రాలేకపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా అదే వర్తిస్తుంది. మనం అలాంటి అగ్నిని, అలాంటి అభిషేకాన్ని, అలాంటి శక్తిని, అలాంటి మహిమను కనుక ధరించుకుని ఉన్నట్లయితే ఏ దురాత్మ మన ఇంటిలోనికి రాదు, మన ఇంటి మీదకి ఏలుబడి చేయదు, మన ముందుకు ఏది నిలబడలేదు. హల్లెలూయా. నీకు విరోధంగా ఏ ఆయుధమో రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధమో వర్ధలదు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం.
నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. కృపలను అల్లంచుచు, కృపలను అల్లంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. అది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆయనతో ఉంటే నువ్వు శక్తివంతమైన పాత్రగా మారుతావు. కలవరపరుస్తున్నటువంటి ఏ దురాత్మ కూడా నీ ఎదుట నిలవలేరుదు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మన దేవుడు శూన్యము నుండి సమస్తం చేసిన దేవుడు. నిన్ను నన్ను నీవు నేను అడుగుతున్నటువంటి కార్యాలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు, చేయగలడు. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతకుడి మీకు దొరుకును. హల్లెలూయా. మీరు అడుగుతున్నది ఏదో ఎరిగి అడగండి. తడుతున్నది ఎవరినో తెలుసుకుని తట్టండి. వెతుకుతున్నది దేన్నో తెలుసుకొని వెతకండి. కాబట్టి దేవుని యొక్క సంఘము మహిమగల సంఘముగాను, పరిశుద్ధ సంఘముగాను, జీవముగల సంఘముగాను, దేవుని యొక్క మందసముగాను ఉండులాగిన దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనం దీనులుగాను, పసిపిల్లలుగాను, పాలు తాగేవారుగాను, లేదా ఎక్కడ గొంగలు అక్కడ వేసిన వారుగాను ఉండకుండా దేవుని నామాన్ని కనపరచడానికి శక్తివంతమైనటువంటి సాధనాలుగా వాడబడలాగిన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కనుక నమ్మితే చాలు, దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఒక ఏలియా వంటి శక్తివంతమైనటువంటి పాత్రగా ఆడుకుంటాడు. ఏలియా తర్వాత ఏం జరిగిందట? ఆ శివరిలో వచ్చేసరికి పొద్దస్తమానం కూడా వీళ్ళు కేకలు వేస్తారు. ఏమి? ఆ కేకల వలన ఎటువంటి లాభం లేదు. ఏ ఆత్మ రాలేదు, ఏ బయలు రాలేదు, ఏ అసిరాదేవి రాలేదు, ఏ అశ్రామ రాలేదు. హల్లెలూయా. ఏ రాలేదు. కారణం ఏంటంటే ఆ ప్రాంతమంతా దేవుని యొక్క ప్రభావంతో నింపబడి ఉంది. నీ ఇంటి చుట్టూ ఆ ప్రభావంతో నింపబడి ఉండాలి. మన పిల్లల చుట్టూ ఆ ప్రభావం నింపబడి ఉండాలి. దేవుని యొక్క అగ్ని కలిగి ఉండాలి, దేవుని అభిషేకాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఏలియా గారు వంతు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద కందకం తవ్వమంటాడట. హల్లెలూయా. బలిపీఠం కట్టబోయి పెద్ద కందకం కట్టమంటాడట, కందకం తవ్వమంటాడట. పెద్ద కందకం తవ్వుతారు. ఆ కందకం మీద కట్టెలు వేయమంటాడు. ఆ కట్టెల మీద వధించినటువంటి బలి పశువు మాంసం వేయమంటాడు. ఆ మీదనేట ఏం చేస్తాడట? నీళ్లు కుమ్మరించి పోయమంటాడట. హల్లెలూయా. ఆ కందకం నుంచి నీళ్ళు, ఆ కట్టెల మీద వేసినటువంటి నీళ్లు తడిసిపోయి కందకంలోకి నీళ్ళు వెళ్ళి, కందకంలో అంటే గొయ్యి, ఆ గొయ్యిలో నుంచి నీళ్లు ఏం చేస్తారంట? పొంగు పొరులుతుంటాయట. హల్లెలూయా. ఒకసారి ఆ చివరి మాట చదివేస్తామా? అప్పుడు అంటాడు కదా, ప్రార్థన చేస్తారు కదా, ఏమని? ఏమని చదవమ్మా. చేయిచుండగా హల్లెలూయా. ఆయన జస్ట్ ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి ఏం చేసిందట? మొత్తం దాహన బలి పశువు శరీరాన్ని, కట్టెలని, రాళ్లను, ఆ తర్వాత నీళ్లను ఏకంగా లేకుండా చేసేసింది. హల్లెలూయా. నీవు ఎరగవలసినది ఏంటంటే నిన్ను పిలిచిన దేవుడు ఎంత శక్తివంతుడో, నిన్ను పిలిచిన దేవుడు ఎంత పరిశుద్ధుడో, నిన్ను పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఉంటే
ఆ గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ఈరోజు దినాన్న దేవుడు మనల్ని అట్టి విధంగా పెంచాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా, శక్తివంతమైనటువంటి పాత్రగా వాడబడాలని కోరుకుంటున్నాడు. అట్టి మహాకృప మన దేవుడు మన జీవితాల్లోకి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. జోంగులు మా ప్రభా మీకు వందనాలు నాయన. శ్రేష్టమైన సంగతులను నాయన, జీవము కలిగినటువంటి మాటలను నాకు మాకు వినిపింపజేసి బలపరిచారు ప్రభా, మీకు వందనాలు. అవును, పేతురు యోహానులకు ఆ శక్తి ఎక్కడిది? ఏలియాకు ఆ శక్తి ఎక్కడిది? మోషేకి ఆ శక్తి ఎక్కడిది? మందసానికి ఆ శక్తి ఎక్కడిది? అవును, వారు నీతో ఉన్నారు, నిన్ను ధరించుకున్నారు, నీ స్వరూపంలో ఉన్నారు, అందుకని వారు కార్యాలు చేశారు. ఈరోజు నాయన మేము నీ యందు ప్రభా ఉన్నామని అనుకుంటూ రక్షణ అనుభవంలోనే ఉండిపోయామని మాతో మాట్లాడారు. దవా మేమును దవా నిన్ను పోలి జీవించలాగిన నీ మహిమను, నీ ప్రభావం, నీ శక్తిని, నీ అగ్ని అభిషేకాన్ని పొందుకొని భూమి మీద నీ ప్రతినిధిగా కొనసాగే భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి. మనుషులు ఏ దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నారో సమస్తమైనటువంటి దురాత్మలను యేసు క్రీస్తు నామములో వాటిని గద్దిస్తున్నాం. జీవము గల మా ప్రభువా, ఈరోజు నీ దాసునిగా వారికి మాట ఇచ్చి వచ్చినాను. ఏ దురాత్మ వారిని కలవరపరిచిందో ఆ దురాత్మ యేసు క్రీస్తు నామం పెట్ట కాల్చబడి దగ్ధం చేయబడునుగాక. నీ రాజ్యం ఆయన యందు, ఆ ప్రదేశమందు నీ రాజ్యం ఏర్పరచబడునుగాక. ఈ స్థలమందు నీ కార్యాలు ప్రభా నీ బిడ్డల్లో జరిగింపబడునుగాక. నీ ఆత్మ స్వరూపులోనికి, పరిపూర్ణత పొందినటువంటి అనుభవంలోనికి మేమందరము నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి నిరాలుగా దీవించమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. కానుకల నిమిత్తం ఒక